అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. నిజంగా ఈ విషాదం తెలుసుకున్న తర్వాత నేటి సమాజంలోని మనుషులు ఏ విధంగా తయారవుతున్నారు? నిజంగా ఈ సంఘటనలన్నీ కూడా ఇంకా పెరిగిపోతే పరిస్థితి ఏంటనే విధంగా అయితే మీకు గుండెలో భయం ఏర్పడతదన్నమాట. ఎందుకంటే ఈ సంఘటనలన్నీ కూడాను మన మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులందరూ కూడా మన మధ్యలోనే ఉన్నారన్నమాట. 100% మీరు నేను చెప్పిన తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత ఈ సిట్యుయేషన్ గురించి అలర్ట్ అవుతారన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తులందరూ కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు. మీ మధ్య తిరుగుతా ఉంటారన్నమాట. అసలు ఏం జరిగింది? ఇంత తీవ్రమైన విషాదం ఏమిటి అనే విషయాలు ప్రతీది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. 100% మీకు క్లారిటీ వచ్చేస్తే అలర్ట్ అయిపోతారన్నమాట. అసలు ఏం జరిగిందంటే సాధారణంగా ఒక కుటుంబం. ఆ కుటుంబంలోని భార్యాభర్త, ఇద్దరు పిల్లలు చక్కగా హ్యాపీగా నడుస్తా ఉంది. అటువంటి క్రమంలోని తన భర్త ఎవరైతే ఉన్నారో భర్తకైతే రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోడ్ యాక్సిడెంట్‌లో అతను చనిపోయాడన్నమాట. అది కూడా మార్గం మధ్యలోనే హాస్పిటల్‌కి తీసుకెళ్తా చనిపోయాడు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక సంచలన ట్విస్ట్ ఒకటి ఉందన్నమాట. మార్గం మధ్యలో తీసుకెళ్తుండగా చనిపోయాడన్నాను కదా! అది ముందు ముందు తెలుస్తది. ఏ విధంగా చనిపోయాడన్నది. సో, ఎప్పుడైతే హాస్పిటల్‌కెళ్లారో హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఎవరైతే భర్త తల్లిదండ్రులు ఉన్నారో ఆ భర్త తల్లిదండ్రులకు అనుమానం వచ్చిందన్నమాట. ఏ విధంగా ఇతను రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోలేదు. అతని బైక్ కూడా అక్కడ పడలేదు. 100% ఇతన్ని చంపేశారని చెప్పేసి పోలీసులకి కంప్లెయింట్ చేశారు. తన తల్లి, అదేవిధంగా తండ్రి. ఎప్పుడైతే పోలీసులకి ఇలా కంప్లెయింట్ చేశారో, ఈ కంప్లెయింట్‌ని రేజ్ చేశారు పోలీసులు. అసలు ఏం జరిగిందని చెప్పేసి పూర్తిగా డెప్త్‌గా ఎంక్వైరీ చేశారన్నమాట. ఎప్పుడు కూడా పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఫోన్ కాల్స్‌ని పట్టుకుంటారన్నమాట. ఫోన్ కాల్స్ పట్టుకుంటే చాలా తొందరగా దొరికిపోతారు మీరు. ఎందుకంటే ప్రతీది కూడా ఫోన్ కాల్స్ రికార్డ్ అవుద్ది కాబట్టి. ఏదైతే 6 మంత్స్ ఫోన్ కాల్ రికార్డ్ ఉందో, ఈ ఫోన్ కాల్ రికార్డ్ అంతా కూడా భర్త తన భార్య ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు 6 నెలలు అంతా కూడా మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడారో అన్నీ కూడా రికార్డ్స్ తీసి పరిశీలిస్తే తన భార్యకి అదే ఊర్లోని వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధం ఏర్పడింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మీరు అనుకోవచ్చేమో తన ప్రియుడి కోసమే తన భర్తని చంపించింది అనుకోవచ్చేమో. కానీ అక్కడ తన ప్రియుడి కోసం చంపించలేదు. వేరే ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ కూడా మీరు వింటా ఉంటుంటే మీకు తెలుస్తా ఉంటదన్నమాట. సో, ఎప్పుడైతే అక్రమ సంబంధం ఏర్పడిందో ఇద్దరు కూడా మనస్పర్ధలు ఏర్పడ్డాయి. మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా తగువులు పెట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలోని భార్య మంచి ప్లానింగ్ ఏసిందన్నమాట. ఏం ప్లానింగ్ ఏసిందంటే భర్తని ఏదో విధంగా అంతం చేసేయాలి. అంతం చేసేస్తే గనక మనకు అడ్డు ఉండదు అని చెప్పేసి మంచి ప్లానింగ్ ఏసింది. ఆ ప్లానింగ్‌లో ప్రకారంగానే ప్రియుడితో మాట్లాడింది. నా భర్తని చంపేయండి. అదే విధంగా నేను కొన్ని డబ్బులిస్తాను. ఆ డబ్బులు మీకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్‌కి కూడా ఇచ్చి వాళ్ళు ముగ్గురు కలిపి ఆ భర్తని చంపేయని చెప్పేసి డబ్బులిచ్చిందన్నమాట. డబ్బులిస్తే తన ప్రియుడు, ఆ ప్రియుడు కాకుండా తన ప్రియుడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మూకుమ్మడిగా అయితే ఎవరైతే భర్త ఉన్నారో భర్త దగ్గరికొచ్చి ఫ్రెండ్‌షిప్ చేసుకొని తనని మందు తాగడం, మందు పార్టీ అని చెప్పి తీసుకెళ్ళి ఫుల్లుగా మందు తాగించి అక్కడ రాడ్లతో బీభత్సంగా కొట్టి రక్తం వచ్చేలాగా చంపేసి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు మయంగా పడిపోయాడని చిత్రీకరించి బైక్ అక్కడ వదిలేసి అక్కడి నుంచి హుటాహుటిన హాస్పిటల్‌కి తీసుకెళ్ళినట్లయితే డ్రామా ఆడి హాస్పిటల్‌లో వదిలేసి వెళ్ళిపోయారన్నమాట. వదిలేసి వెళ్ళిపోయేటప్పటికి డాక్టర్స్ అప్పటికే చనిపోయాడు. రోడ్ యాక్సిడెంట్ అనుకుంటా చనిపోయాడని చెప్పేసి డాక్టర్స్ అనుకున్నారు. కానీ తల్లి ఎప్పుడైతే తండ్రి అదేవిధంగా తల్లికి డౌట్ వచ్చిందో పోలీసులు రంగంలో దిగారో ఇదంతా కూడా బయటపడింది ఫోన్ కాల్స్ వల్ల. ఇక్కడ ఒక ట్విస్ట్ బయటపడిందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ చంపించడానికి ప్రధానమైన కారణం భార్యకేంటంటే భర్త మీద ఎల్ఐసి కడుతున్నారంట. ఆ ఎల్ఐసి దగ్గర దగ్గరగా ఇన్స్యూరెన్స్ ₹1,00,00,000 బీమా అంటది. ఈ ₹1,00,00,000 బీమా మనకు వచ్చేస్తే ఇంకా అత్తమామ గోల ఉండదు. భర్త గోల ఉండదు. చక్కగా ప్రియుడితోటి ఇటువంటి ప్రియులు ఒక 100 మంది ప్రియులతోటి నచ్చినోడితో తిరగొచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఆలోచించింది. ఇదంతా కూడా పోలీస్ ఎంక్వైరీలో పోలీసులు చెప్పిందంట. ఏదైతే భర్త మీద ఉన్నటువంటి ఎల్ఐసి బీమా ఉందో ఆ బీమా కోసం ఆశపడి నా భర్తని చంపించు అని చెప్పేసి క్లియర్ కట్‌గా అయితే అక్కడ ఒప్పుకుందంట. చూడండి ఒకసారి ఎలా తయారవుతున్నారో నిజంగా సమాజంలో ప్రజలందరూ కూడాను. సో, ఇక్కడ చూసుకుంటే గనక ఇదంతా జరిగింది ఎక్కడంటే తెలంగాణలో జరిగింది. తెలంగాణలో ఈ సిట్యుయేషన్ జరిగేసరికి మొత్తం ఆ ఏరియా అంతా కూడాను ఎక్కడైతే జరిగిందో ఆ ఏరియా అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. ఇదేంట్రా బాబు! ఎలా తయారవుతున్నారు? ఈ ఎల్ఐసి డబ్బుల కోసం చంపేయడం ఏంటి? వేరే వాడితో తిరగడం ఏంటి? సమాజంలోని ఇలాగ అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి ఏంట్రా బాబు! అని చెప్పేసి తల కొట్టుకున్నారన్నమాట. మామూలుగా కొట్టుకోవట్లేదు. సో, నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. మీ మధ్యలో కూడా తిరుగుతా ఉన్నారు ఇటువంటి వ్యక్తులు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అతను భర్త అయినా గాని, భార్య అయినా గాని వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి మీరు 100% గమనించండి. వాళ్ళ నుంచి మీకు ప్రాణహాని ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే మీరు అడ్డుపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని చంపే అవకాశం ఉంటది. సో, ఈ విధంగా అయితే ఆస్తిని పొందేద్దాం అనుకుంటారు. మిమ్మల్ని చంపేసి ఆస్తిని పొందుదాం అనుకుంటారు. లేదా ఇటువంటి ఎల్ఐసి బీమాలు ఉంటే గనుక ఎన్ఐసి బీమాలు పొందుదాం అనుకుంటారు. ఇటువంటి తప్పుడు ఆలోచనలతోటి మిమ్మల్ని చంపే అవకాశం ఉంటది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అలర్ట్‌గా ఉండండి. ఒక కంటికి కనిపెట్టండి వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తున్నారో
నాకు ప్రాణహాని నిజంగానే ఉన్నదా? అనే విధంగా అయితే మీరు గమనిస్తూ వాళ్ళతో ట్రావెల్ చేయాలన్నమాట. ఎందుకంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు పడిపోదో తెలీదు. ఒకవేళ కత్తి పడిపోయిందంటే చనిపోతారన్నమాట. అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు మీరు. అంటే ఎవరైతే తప్పుడు ఆలోచనలో ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతున్నాయో వాళ్ళ గురించి చెబుతానన్నమాట. సో, రీసెంట్‌లీగా మనం ఇంకో సిట్యుయేషన్ జరిగింది. అదేంటంటే తెలంగాణలో జరిగిందది. భార్యాభర్తలు సక్రమంగా హ్యాపీగా ఉన్నారు. దాంట్లో భర్త చనిపోయాడు పాపం అకాలంగాను. ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఈవిడ గారైతే వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. సరే భర్త లేడు కాబట్టి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. సరే సజావుగా నడుస్తూ ఉంది ఆళ్ళ వ్యవహారం. ఓకే. ఎవరికీ ఎటువంటి డిస్టర్బ్ లేదు. ఎందుకంటే భర్త లేడు కాబట్టి. సో, ఆవిడ అక్కడితోటి ఆగాలి కదా! అక్కడితో ఆగకుండాను ఇంకో ఇద్దరితోటి అక్రమ సంబంధం మొదలెట్టుకుంది. ఎప్పుడైతే ఇలాగ అక్రమ సంబంధం మొదలెట్టుకుందో, ఎవరైతే ఫస్ట్ పరిచయం అయ్యాడో, ఆ ఫస్ట్ పరిచయమైన వ్యక్తికి కోపం కట్టలు తెగిపోయిందన్నమాట. మామూలుగా కాదు. తిన భర్త చనిపోయాడని చెప్పేసి దగ్గర జాగ్రత్త తీసుకొని నేను ఇంక పూర్తిగా ఇంక పెళ్లి చేసుకుందాం అని ఉంచుకుంటే, ఇది మళ్ళీ ఇంకో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంటదని చెప్పేసి గొడవ పెట్టడం మొదలెట్టింది. గొడవ పెట్టడం మొదలెట్టేటడికి ఈడు గొడవ పెడతాం మొదలెడతాడని ఎవరైతే ఇంకో ఇద్దరు ప్రియులు ఉన్నారు కదా! ఇద్దరు ప్రియులతోటి ఇతన్ని కొట్టించింది. కొట్టించేటప్పటికి ఇతనికి కోపమొచ్చి నన్నే కొట్టిస్తావా? ఇప్పటిదాకా నేను ఇష్టపడి నీ మీద ఆశ పెంచుకుంటే, నీకు జీవితం ఇవ్వాలనుకుంటే నన్నే కొట్టిస్తావా అని చెప్పి పగ పెంచుకున్నాడు. పగ పెంచుకొని ఏం చేసాడు లాస్ట్‌కి దాన్ని చంపేసాడన్నమాట ఆవిడని. సో, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. నేటి సమాజంలోని ఇటువంటి అక్రమ సంబంధాలు, ఈ ఆస్తులు దెబ్బేద్దామని, ఎల్ఐసి డబ్బులు దెబ్బేద్దామని ఈ విధంగా అయితే మనుషులు చంపేస్తా ఉన్నారన్నమాట. రీసెంట్‌లీగా సుప్రీం కోర్ట్ ఒక తీర్పిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పు వింటే గనక 100% షాక్ గురవుతారన్నమాట. ఏంటంటే చాలామంది తండ్రి ఆస్తి పొందుదాం అని చెప్పేసి అక్రమంగా చంపేసి రీసెంట్‌గా ఒక వ్యక్తి అలాగే చేశాడన్నమాట. సుపారీ ఇచ్చి కొంతమంది వ్యక్తులకి తన తండ్రిని చంపించాడు. డబ్బులు ఏదైతే ఆస్తి ఉందో ఆస్తంతా కూడా పొందామని. ఎందుకంటే తన తండ్రి స్వార్థం అంటే తన తండ్రి తదనంతరం ఇతనికి రావాలని చెప్పేసి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో డాక్యుమెంట్స్ రాశాడు. ఎప్పుడైతే తండ్రి పూర్తిగా ముసలైపోయి చచ్చిపోడో అప్పటిదాకా అయితే తనకు అనుభవించడానికి లేదు. తండ్రి ఏం చెప్తే చేయాలి. అలా ఇష్టం లేదు మాట ఇతనికి. అందుకని చెప్పేసి కొంతమందికి సుపారీ ఇచ్చి తండ్రిని చంపించేసాడు. తండ్రిని చంపించేత్తే ఊరుకుంటారా? తండ్రికి కూతుర్లు ఉంటారు కదా! కూతుర్లు కేసేయించారు. కేసేయిస్తే ఇతనే కొడుకే సుపారీ ఇచ్చి తండ్రిని చంపించేసినట్టయితే బయటపడింది. ఎప్పుడైతే బయటపడిందో సుప్రీం కోర్ట్ దాకా మ్యాటర్ ఎళ్ళింది. సుప్రీం కోర్ట్ క్లియర్ కట్‌గా గైడ్‌లైన్స్ ఇచ్చిందన్నమాట. ఎవరైతే ఆస్తి దెబ్బేద్దాం అని చెప్పేసి ఇలాగ తండ్రిని చంపేయడం, భర్తను చంపేయడం ఇటువంటి పనులు చేస్తారో వాళ్ళకి చిల్లి గోవ చిల్లి గవ్వ కూడా దక్కదు. ఇదంతా కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకుంటదని చెప్పేసి క్లియర్ కట్‌గా అయితే గైడ్‌లైన్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆస్తి దెబ్బేద్దాం అని చంపేస్తే గనక అది కరెక్టే కదా! అలాగ ఇవ్వకూడదు కదా! కరెక్ట్‌గానే సుప్రీం కోర్టు ఈ తీర్పిచ్చిందన్నమాట. ఇది ఎప్పుడైతే విన్నారో చాలామంది షాక్ గురయ్యారు. ఇటువంటి తప్పుడు మార్గాల్లో వెళ్తున్న వ్యక్తులందరూ కూడా ముక్కు మీద ఏలేసుకొని సరైన మార్గంలో నడుస్తా ఉన్నారు. సో, ఈ విధంగా అయితే తెలంగాణలోని ఇటువంటి అక్రమ సంబంధాలు పెరిగిపోతా ఉన్నాయి. అదేవిధంగా ఈ మర్డర్‌లు పెరిగిపోతా ఉన్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పే సిట్యుయేషన్‌లోని ఎల్ఐసి కోసం అయితే ఆవిడ కక్కుర్తిపడి జీవితం అయితే నాశనం చేసుకొని భర్తను చంపించింది. చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని, మీ మధ్యలో తిరుగుతున్నటువంటి ఇటువంటి తప్పుడు వ్యక్తుల నుంచి మీరు అలర్ట్‌గా ఉంటారని నేను ఈ వీడియో చేశానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మీరు ఎంత కంట్రోల్‌లో ఉంటే అది భర్త అయినా గాని, భార్య అయినా గాని మీరు ఎంత కంట్రోల్‌లో ఉంటే అంత బావుంటది మీ జీవితం. లేని పక్షంలో మీరు విచ్చలవిడిగా వేరే అపరిచిత వ్యక్తులతో మాట్లాడితే, అపరిచిత వ్యక్తులు మీ శీలం కోసమైతే మీతో స్నేహంగా మాట్లాడుతూ ఉంటారు. మీకు పరిచయం పెరుగుద్ది. ఆ పరిచయం కాస్త అది అక్రమ సంబంధంగా ఏర్పడతది. అప్పుడు అటువంటి టయాన్ని మీ జీవితాంతం అటువంటి సమయాన్నే మీ కుటుంబాన్ని మీరే చిందరవందర చేసుకొని, మీ కుటుంబాన్ని రోడ్డున పడేసుకొని, మీ పిల్లల భవిష్యత్తు లేకుండా చేసుకుంటారన్నమాట. ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన మాటలు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడకండి. ఎవరైతే వ్యామోహంతో మీ వైపు చూస్తారో మీ త మీ మొఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోండి. వాళ్ళ వైపు తిరగొద్దు. మీరు తిరగడం వల్ల ఇక్కడ అక్రమ సంబంధం ఏర్పడతది. అక్రమ సంబంధం ఏర్పడడం వల్ల మీ కుటుంబమే పోతది. అటువైపు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి హాని జరగదు. వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంటదన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ నేను తీసుకొస్తా ఉంటాను. ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఎవరైతే ఇటువంటి తప్పుడు పనులు చేస్తా ఉన్నారో, ఇటువంటి తప్పుడు ఆలోచనలు వస్తా ఉన్నాయో వాళ్ళందరికీ అవగాహన వచ్చే విధంగా అయితే ఒక కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అటువంటి తప్పుడు ఆలోచనలు మానుకొని సజావుగా అయితే మంచి మార్గంలో ఎళ్ళే విధంగా అనిపించాలన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు మీకు ఒక మంచి మంచి టాపిక్స్ తీసుకొస్తాను. ఆ టాపిక్స్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేసే టాపిక్స్ మాట. ఒక అవేర్‌నెస్ వచ్చే టాపిక్స్ మాట. అటువంటి టాపిక్స్ తీసుకొస్తా మీ ముందుకి. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.